హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర చింతకాయ పచ్చడి అనమాట. ఆల్రెడీ నేను తుమ్మికూర పెసరపప్పు ఎలా చేయాలో పెట్టేశాను వీడియో. ఇది వచ్చేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం పనిలో పడిపోయి అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. తుమ్మికూర చింతకాయ పచ్చిమిరపకాయలు నీట్గా కడుక్కోవాలి. 5-6 సార్లు కడిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని తుమ్మికూర పచ్చిమిరపకాయలు ఇంకా చింతకాయ కూడా అందులో వేసుకుని కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ ఎక్కువైతే పోసుకోకూడదు. ఈ మాత్రం వాటర్ అయితే మనకి సరిపోతుంది ఉడకడానికి. చూస్తున్నారు కదా, ఉడికిపోయిందనమాట. తుమ్మికూర చింతకాయ పచ్చిమిరపకాయలు కూడా నీట్గా ఉడికిపోయినాయి. సో వీటిని అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము చింతకాయ పచ్చిమిరపకాయలు ఇంకా తుమ్మికూరను కూడా సపరేట్ చేసేసుకుందాము మిక్సీ జార్లో వేయడానికి. సో రోట్లో నూరుకునే అంత టైం లేదు. రోట్లో నూరుకుని చూపించాలి అనుకున్నాను, కానీ పండగ కదా, ఆ రోజు నూరుకునే అంత టైం లేదు కాబట్టి రోట్లో అయితే ఇంకా మంచి టేస్టీగా అవుతుంది. సో నేనైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. సపరేట్గా చింతకాయ పచ్చిమిరపకాయలు 2 మాత్రమే వేసుకుంటున్నాను, తుమ్మికూర వేసుకోవట్లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసేసుకుని అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను జీలకర్ర ఫస్టే వేసేసుకున్నాను, మీకు చూపించలేకపోయాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము తాలింపు కోసమని చిన్న స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకుని అందులోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనము చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ తుమ్మికూరని మాత్రం నేను మిక్సీ జార్లో వేయలేదు, ఎందుకంటే వేస్తే బాగుండదు కాబట్టి. ఇది చింతకాయ పచ్చిమిరపకాయలు ఏదైతే మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఈ తుమ్మికూరలో వేసేసి కలిపేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసుకున్న చింతకాయ పచ్చిమిరపకాయలు ఏదైతే ఉన్నాయో అది మెత్తగా పేస్ట్ అయింది, కానీ అక్కడక్కడ చింతకాయలు అయితే తగులుతూ ఉన్నాయన్నమాట, రవ్వగా. సో అలా చేసుకుంటేనే బాగుంటుంది, మరీ మెత్త పేస్ట్ చేసుకుంటే కూడా బాగుండదు. పచ్చడి అన్నప్పుడు ఇలా కొంచెం బరకగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే నువ్వులు వేయలేదు ఈరోజు. మా వారుండి నువ్వులు ఏమొద్దు అన్నారు. వేసుకోవాలనుకుంటే నువ్వులు వేసుకోవచ్చు, అలాగే ధనియాలు కూడా వేయించి వేసుకోవచ్చు, నువ్వులు ధనియాలు. ఇప్పుడు మనం పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో ఈ పచ్చడిలో వేసేసుకుని అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన తుమ్మికూర చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.